నిజామాబాద్ జిల్లా వేల్పూర్లో టెన్షన్ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ చలో వేల్పూర్కు పిలుపునివ్వడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. కాంగ్రెస్ చేపట్టిన కనువిప్పు కార్యక్రమానికి అనుమతి లేదంటున్నారు పోలీసులు. డీసీసీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి, బాల్కొండ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ఇటు వేల్పూర్లో మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఇంటి ఎదుట పోలీసులు మోహరించారు. గల్ఫ్ సమస్యలపై వేల్పూర్ నడిగడ్డపై చర్చకు రావాలని కాంగ్రెస్ పట్టుబడుతోంది. బీఆర్ఎస్ సైతం చర్చకు సిద్ధమైంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ముఖ్య నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. వేల్పూర్లో ప్రస్తుత పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చలో వేల్పూర్కు పిలుపునిచ్చింది. గల్ఫ్ సమస్యలపై మాట్లాడేందుకు బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి కనువిప్పు పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. అయితే ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ పోలీసులు ముందస్తు అరెస్టులు అయితే చేస్తున్నారు. ఇక్కడ డీసీసీ అధ్యక్షుడు కూడా ముందస్తు అరెస్టు చేసే భాగంగా పోలీసులు ఇక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. సో ప్రస్తుతం అంతా మానాల మోహన్ రెడ్డి ఉన్నారు. సార్, అంటే ఏంది ప్రోగ్రామ్, ఏంది, ఎట్లా ఉండబోతుంది సార్? ప్రోగ్రామ్ ఏం లేదు. గత 15 నెలలుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వివిధ సంక్షేమ పథకాలను ప్రజలకు అందించే కార్యక్రమం భాగంగా ఒక్కొక్కటి నెరవేర్చిపోతున్నాం. కానీ 15 నెలల కాలంలో అటు హైదరాబాద్లో కేటీఆర్, ఈ జిల్లాలో ప్రశాంత్ రెడ్డి కేవలం ప్రజలను మభ్యపెట్టి తప్పుడు మాటలతో ప్రజలను పక్కదో పట్టించి ఒక ప్రయత్నం చేస్తున్నారు. నిన్నటికి నిన్న పచ్చలనకూడ గ్రామంలో ఒక పరామర్శకు వెళ్ళి అక్కడ మాట్లాడిన విషయం ఏంటంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినట్టు గల్ఫ్ బాధితులకు, గల్ఫ్ కార్మికులకు ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తలేదని చెప్పారు. బుద్ధుండాల ప్రశాంత్ రెడ్డికి 10 సంవత్సరాలు మంత్రి పదవి చేసినాడు. ఈ దేశంలో కేరళ వినా ఎక్కడ లేనటువంటి ఎన్ఆర్ఐ సెల్ని ఏర్పాటు చేసినటువంటి చరిత్ర ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. పోలీసులు ఆంక్షలు పెట్టిండ్రు, ఎక్కడెక్కడ అరెస్టులు చేస్తున్నారు, ఎట్లా చూస్తారంటే? అంటే నేనేమనుకుంటున్నా, పోలీసులు నాకు ఎస్కాటీస్ తోలుకపోతారు అనుకుంటున్నాను. నన్ను అరెస్ట్ చేస్తారు వచ్చినా నేను అనుకోవడం లేదు. కారణం ఏంటంటే వాళ్ళు పెట్టిన సెక్షన్ ప్రకారం 4 కంటే ఎక్కువ ఉంటే అరెస్ట్ చేయాలి. నేను ప్రశాంత్ రెడ్డితో మాట్లాడడానికి నేను ఒక్కొని ఏరిపోతా. నేను ఒక్కొని కాకపోతే మా నియోజకవర్గ బాధ్యులు సునీల్ ఉన్నాడు, సునీల్ నేను ఇద్దరం పోతాం. ప్రశాంత్ రెడ్డిని అక్కడికి రమ్మంటున్నాం. మేము ఎక్కువ మంది వస్తే మాకు దాడులు జరుగుతాయని భయం ఏమైనా ఉంటే ఆ పరిస్థితి, ఎందుకంటే మేము గాంధేయవాదులం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులం. మాకు వైలెన్స్ అనేది ఇష్టం ఉండదు. మేము ఏదన్నా కన్వీనియన్స్ చేస్తాం, నువ్వు రా. ఇప్పటికి వేల్పూర్లో బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో గుమిగూడిళ్ళు, ఇటు మీరు వెళ్తారు, శాంతి భద్రత సమస్య తలెత్తే అవకాశం ఉంది కదా, ఎట్లా మరి? ఆయన పెద్ద సంఖ్యనా చిన్న సంఖ్యనా నేను పోతే కదా ఏర్పడేది. ఎంత మొత్తంలో ఉన్నారు, ఎక్కడున్నారు, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది అల్లకెళ్ళి నాకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు అన్నీ నాకు తెలుసు. ప్రశాంత్ రెడ్డికి నేను చెప్పేది ఒక్కటే, నీకు నిజాయితీ ఉంటే తప్పుడు మాటలు మానుకొని ముక్కు రాయాలి నువ్వు. లేకుంటే నేను చెప్పింది గిన, నేను ఇచ్చిన ఛాలెంజ్ గిన తప్పైతే నీ గ్రామంలో నడిబొడ్డులో నేను ముక్కు భూమి రాయడానికి సిద్ధంగా ఉన్నా, నువ్వు ముక్కు భూమికి రాయడానికి సిద్ధంగా ఉన్నావో లేదో చెప్పాలా. ఇక ప్రతిసారి మాట్లాడతారు, నేను మంత్రి పదవి చేసిన, నేను ఆయనతోటి మాట్లాడితే నాకంటే ఏంది మంత్రి పదవి ఉంటే నువ్వు అప్పుడు మంత్రి ఉన్నప్పుడు ఈ జిల్లాకు అధ్యక్షుడు నేను, ఇవాళ నువ్వు ఎమ్మెల్యే, నేను స్టేట్ చైర్మన్. ఇలా వ్యత్యాసం ఏం లేదు. నాతో చర్చించడానికి రా, నీ జిల్లా అధ్యక్షుడు పంపిస్తాను ఒకసారి అన్నాడు మీతోటి. మరి నీ జిల్లా అధ్యక్షుడు లాపతా ఉన్నాడు కదా, వాడు రమ్మని చెప్పు రీ. నీ జిల్లా అధ్యక్షుడిని రమ్మంటావా, నువ్వు వస్తావా? నువ్వు రాని, మీరు మాట్లాడరు వాస్తవ పరిస్థితులు. ప్రతిసారి తప్పుడు మాటలు మాట్లాడుకుంటే అక్కడికి వెళ్తున్నారు. వెళ్ళేందుకే రెడీ అయినా, ఇంకొక బయలుదేరుతాము. వాళ్ళు కూడా అందుకే వచ్చారు, ఎస్కాట్ తీసుకొని పోతారు. నాకు 2 ప్రోగ్రాంలు, ఒకటేమో ఆయనకు బుద్ధి చెప్పాలా, రెండోదో చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉంది. వేల్పూర్లో కనువిప్పు కార్యక్రమం ఏ విధంగా జరగబోతుంది అనేది ఉత్కంఠగా మారింది. కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్, NTV, నిజామాబాద్.